మీకు నేను కంపెనీ లింక్ పంపిస్తాను. మీరు లింక్ టచ్ చేయగానే ఇలా మీరు గూగుల్ అనేది ఇలా కనిపిస్తుంది మీకు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సైన్ అప్ చేయాలి. సైన్ అప్ చేస్తేనే తర్వాత అనేది మనం లాగిన్ అవ్వచ్చు. ఎప్పుడైనా ఫస్ట్ మనం అనేది రిజిస్టర్ లాగా అనేది సైన్ అప్ చేస్తే ఇలా పైన ఉంది కదా సైన్ అప్, ఈ సైన్ అప్ కొట్టేసిన తర్వాత మనకి ఈమెయిల్ అని కనిపిస్తుంది కదా, ఆ ఈమెయిల్తో అనేది ఇలా ఈమెయిల్ కొడితే మనకు అనేది ఇక్కడ మీ ఈమెయిల్ కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని ఇక్కడ మీరు ఫస్ట్ పాస్వర్డ్ మళ్ళీ రీసెంట్ పాస్వర్డ్ రెండు ఒకే విధంగా ఇక్కడ కొట్టేసి చెక్ లిస్ట్ కదా, ఈ చెక్ లిస్ట్ బాక్స్లో టిక్ పెట్టేసి మళ్ళీ ఐఎమ్ అగ్రీ టు ద అని ఉంది కదా, అక్కడ టిక్ పెట్టేసి సైన్ అప్ చేసేస్తే మనకి వచ్చేసరికి సైన్ అప్ అయినట్టు ఉంటుంది కదా. అప్పుడు తర్వాత ఏం చేయాలంటే నేను ఆల్రెడీ దీంట్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి సైన్ అప్ చేసి లాగిన్ అయి ఉన్నాను కాబట్టి తర్వాత నేను లాగిన్ వెళ్తా. ఎందుకంటే నేను ఆల్రెడీ సైన్ అప్ చేసి ఉన్నాను కాబట్టి నేను లాగిన్ కొట్టిన తర్వాత నాకు ఇలా చూపిస్తుంది. మీకు కూడా ఎప్పుడైనా మీరు లాగౌట్ కొట్టిన తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలంటే ఇలా చూపిస్తుంది. తర్వాత మనకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అనేది నేను లాగిన్ అవుతున్నా. చూడండి, ఇదిగో ఈ విధంగా అనేది లాగిన్ అయినా. నేను లాగిన్ అయితే మన కంపెనీ ఫస్ట్ పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది మనకి, ఓకేనా. ఈ మొత్తం ఏంటంటే సర్వే అనేది మనం ఎంతైనా సర్వే అనేది చేసుకోవచ్చు, ఓకేనా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సర్వే అనేది చేసుకోవచ్చు. తర్వాత లెఫ్ట్ సైడ్ అనేది 3 డాట్లు ఉన్నాయి కదా, అంటే 3 గీటలు ఉన్నాయి కదా, అది నొక్కితే ఇక్కడ వచ్చేసరికి స్టేటస్, రిఫరల్ స్టేటస్, ఎర్న్ అనేది ఉంటుంది. మనము ఏంటంటే ఎర్న్ అనేది మనం ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే సెట్టింగ్ చేయాలంటే మనం ఫస్ట్ సెట్టింగ్ వెళ్ళిపోవాలి. సెట్టింగ్ వెళ్ళిపోయిన తర్వాత మనకి ప్రొఫైల్ కంప్లీట్ చేయాలి, ఓకేనా. ఫస్ట్ ప్రొఫైల్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ నేమ్ వచ్చేసరికి మీ పేరు రాయండి, లాస్ట్ నేమ్ అనేది మీ పేరు రాయండి, జెండర్ అనేది మీరు మేలా ఫీమేలా అని మీరు పెట్టుకోండి, కంట్రీ వచ్చేసరికి ఇండియన్ పెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోండి. తర్వాత పోస్ట్ కోడ్, మీ ఏరియాలో పోస్ట్ కోడ్ ఉంటుంది, మీరు ఏ స్టేట్ అనేది ఇక్కడ చూపిస్తుంది, ఓకేనా. ఇది ఒకటి చేయండి. తర్వాత వచ్చేసరికి లాస్ట్లో ప్రొఫైల్ పిక్చర్ ఉంది కదా, ఆ ప్రొఫైల్ పిక్చర్లో మీ పిక్చర్ అనేది పెట్టుకోండి ఖచ్చితంగా. అప్డేట్ అని కొడితే ఇక్కడ అప్డేట్ పిక్చర్ కొడితే మీకు పిక్చర్ అని కనిపిస్తుంది, ఓకేనా. ఇక్కడ నుంచి ఈ 2 అయిపోయిన తర్వాత మనకి మీకు లాగిన్ అయిన తర్వాత మీరు సైన్అప్ చేసిన తర్వాత 300 బోనస్ ప్లస్ మీరు ప్రొఫైల్ అప్డేట్ చేసినందుకు మీకు 100 సెంట్స్, మొత్తం 400 సెంట్స్ అనేది వస్తుంది. అటు ఇటుగా 50 రూపాయలు అనేది మీ అకౌంట్ బోనస్లో అనేది ఇక్కడ బోనస్ ఉంది కదా, ఇక్కడ ఈ బోనస్లో అనేది మీకు యాడ్ అవుతుంది. ఇక్కడ నుంచి అనేది మనం ఇప్పుడు అనేది వర్క్ చేస్తాం. తర్వాత వచ్చేసరికి ఈ ప్రొఫైలు నేము మొత్తం చేసిన తర్వాత ప్రొఫైల్ పిక్చర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత అప్డేట్ పిక్చర్ కొట్టేస్తే యాడ్ అయిపోతుంది. తర్వాత మన పైన 3 గీటలు ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్, ఆడ కొడితే ఈడ 1 2 3 4 ఫస్ట్ ఇది డాష్ బోర్డ్, స్టేటస్, రిఫ్రెష్ స్టేటస్, ఎర్న్ ఉంటుంది కదా, ఎర్న్ వెళ్ళాలి. ఎర్న్ వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ నుంచి అనేది ప్రతిదీ అనేది మనము వర్క్ చేసుకుంటూ ఉంటాము. మనం వర్క్ చేసే విధానం బట్టి వాళ్ళు అనేది ఇక్కడ మనం ఎంత వర్క్ చేసామో దానికి తగ్గట్టుగా ఎన్ని ఎర్నింగ్ అనేది ఇక్కడనే చూపిస్తుంది. నాకు టోటల్గా వచ్చేసరికి $11.532 సెంట్స్ ఉంది. ఇది నేను 3 డేస్లో అనేది కంప్లీట్ చేశాను. దీనికి ఎంత డబ్బులు వస్తుంది అంటే మీకు క్యాలిక్యులేషన్ ఉంటే చేసుకోండి. 11.532 ఇంటూ 100 కొట్టిన తర్వాత దాని ఎంత వస్తుంది, 95 రూపాయలు కొడితే ఎంత వస్తుందో మీకే అర్థమవుతుంది, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గేమ్స్, అంటే ఈ గేమ్స్లో వచ్చేసరికి మనకి చాలా గేమ్స్ ఉంటాయి చూడండి. ఇది చాలా గేమ్స్ ఉంటాయి. ప్రతి గేమ్స్లో వచ్చేసరికి మనకి 97 సెంట్స్, 1.5 సెంట్స్, అంటే అన్నీ చూడండి ఈ గేమ్స్ ఉంటుంది. ఈ గేమ్స్ కొంచెం ఆడాలంటే కొంచెం లాంగ్ టైం తీసుకుంటుంది. మీరు దీనికి ఎవరైనా చేయాలనుకుంటే మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా చేయండి, ఓకేనా. తర్వాత వచ్చేసరికి పైన సర్వే ఉంటుంది.
సర్వేలో వచ్చేసరికి మనకి చాలా సర్వేలు అనేది అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో ప్రతి సర్వే అనేది మనం చేసుకోవచ్చు. అంటే 1.95 అనేది, తర్వాత 0.64 అనే సెన్స్ ఉంది. దాని మీద నొక్కితే అది అనేది ఇంకా వాళ్ళు అనేది చిన్న చిన్న క్వశ్చన్లు అనేది అడుగుతుంటారు. అంటే మొత్తం సర్వే అనేది ఇవ్వరు, ఎందుకంటే మనకి నెట్వర్క్ అనేది ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఒక్కోసారి తీసుకుంటుంది, ఒక్కోసారి తీసుకోదు. మీరు టైం ఉంటే ఇది కూడా చూసుకోండి, ఓకేనా. అంటే ఇది ఏంటంటే ఎక్స్ట్రాగా చూసుకోండి అంతే. అసలైన వర్క్ అనేది నేను చెప్తాను, ఓకేనా. తర్వాత వచ్చేసరికి బోనస్ క్లిక్ ఉంటుంది. వాళ్ళు బోనస్ క్లిక్ ఇస్తుంటారు. మనకు క్లిప్ గిఫ్ట్ అని నొక్కితే ఇక్కడ వచ్చేసరికి మనకి వెరిఫై అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, వెరిఫై అయిన తర్వాత కింద వెరిఫై అనేది చూపిస్తుంది మనకి. ఇదిగో వెరిఫై చూపిన తర్వాత గో టు సర్వే అన్న తర్వాత మళ్ళీ మన 2 బోనస్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది, బోనస్లో యాడ్ అవుతుంది. రోజు గంటకి అనేది బోనస్ ఇస్తారు. తర్వాత వచ్చేసరికి మనకి దాని తర్వాత వచ్చేసరికి క్లిక్ ఉంటుంది. ఆ క్లిక్లో వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ప్రతిదానికి అనేది రిఫరల్ బాక్స్ అనేది ఈ చెక్ లిస్ట్ అనేది ఇస్తుంటాడు. కాబట్టి మనము ఈ బాక్స్ అనేది సక్సెస్ పడితేనే వాళ్ళు అనేది మనకి ఇస్తుంటారు. ఇది చూడండి, ఈ క్లిక్స్ అనేది రోజుకి ఒక 5-6 ఇస్తారు. దీనికి మీరు ఏం చేసేది ఏం లేదు. మీరు ఈ వ్యూ ఉంది కదా, ఇక్కడ ఈ టాస్క్ వ్యూ ఏంటంటే జస్ట్ అలా నొక్కేసి ఇలా వెళ్ళిపోతుంటాయి. ఇలా వెళ్ళిపోతున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇంకొకటి ఇస్తాడు చూడండి, ఇంకొకటి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనము బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇస్తాడు చూడండి, ఓకేనా. ఇలా మళ్ళీ బ్యాక్ రావాలి, మళ్ళీ ఇంకొకటి ఇస్తాడు. ఇలా చాలా అనేది మళ్ళీ చూడండి, మళ్ళీ ఇంకొకటి ఇచ్చిండు చూడండి, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే ఇలా అనేది మనకు ఇక్కడ ఎన్ని ఇస్తాడో అన్ని టాస్క్లు అనేది చేసిన తర్వాత పైన అనేది యాడ్ అవుతుంది. తర్వాత హన్నీ క్రౌ అనేది ఉంటుంది చూడండి. హన్నీ క్రౌ అనేది ఏంటంటే ఇది జస్ట్ అనేది ఈ వరల్డ్ మొత్తం అనేది వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కాబట్టి దీంట్లో ఇది ఏంటంటే వాళ్ళు ఆప్షన్ ఇస్తారు. అంటే ఈ టైం చూడండి, క్లైమ్ ద క్రౌ ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి 9 minutes 7 seconds అనేది ఇలా మనది పడుతుంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకి గంట ఇస్తాడు. గంటలో ఇది మనం ప్రతి గంటకి 5 సార్లు అనేది ఇక్కడ క్లౌ అనేది ఇక్కడ చూడండి ఇలా నొక్కితే మనకి చూపిస్తుంది చూడండి. వెరిఫై అయిన తర్వాత ఆటోమేటిక్గా అనేది మన టైం అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి. అదిగో స్టార్ట్ అయింది. ఆ 4 అంటే 5 నిమిషాలు ఇస్తాడు. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ 5 నిమిషాలు క్రవం కొడితే మళ్ళీ ఇస్తుంటాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే వరల్డ్లో ఆ టైం కరెక్ట్గా ఆగే టైంలో మనకి అక్కడ సెట్ అయింది అనుకోండి, ఆ $1.75 అనేది డైరెక్ట్గా మన టోటల్లో పైన ఉంటుంది. 11,540 ఉంది కదా, అక్కడ యాడ్ అవుతుంది. అంటే ఇంక ఎక్కువ ఎర్నింగ్ అనేది అయిపోతుంది. నాకు 2-3 సార్లు తగ్గింది కాబట్టి నాకు ఇంత వచ్చింది. దీంట్లో ఈజీగా అనేది మీరు కష్టపడే విధంగా బట్టి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి డైలీ స్ట్రైక్ లాస్ట్లో చూడండి, ఇది డైలీ స్ట్రైక్. ఈ డైలీ స్ట్రైక్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఫస్ట్ నుంచి ఇస్తాడు కదా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు గమనించాలి. ఇది ఖచ్చితంగా మీరు ఈ మిగతా ఇప్పుడు దాకా చెప్పింది మీరు జస్ట్ చూసినా పర్లేదు, ఇదైతే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఫస్ట్ మనకి ఒక 1 డే ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ 90 రోజు దాకా అనేది మనకి చెక్ లిస్ట్ అనేది ఇస్తాడు. ఈ స్ట్రైక్ రేట్ అనేది ఇస్తాడు. అంటే 9వ రోజు దాకా అనేది మనం జస్ట్ చెక్ లిస్ట్ పెడుతూ ఉంటాము. చెక్ లిస్ట్ పెడుతున్న తర్వాత 48 గంటలు అనేది మనకి ఇస్తాడు కదా. 48 గంటలు ఇచ్చిన తర్వాత మనకి 10వ రోజు వచ్చేసరికి ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్సు 50 cents నింపాలి అని ఈ బాక్స్ పడితే అప్పుడు 50 cents అనేది ఆ రోజులు అనేది మనం నింపేయాలి. ఇలా రోజుకి పెరుగుతుంది చూడండి. నాకు 24వ రోజు వచ్చినాను. 24 రోజున వచ్చింటే 150 cents కొట్టమన్నాడు. నేను 290 కొట్టేసిన. మనకి ఇష్టం ఎంతైనా కొట్టచ్చు. ఇలా మొత్తం కొడుతున్నప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, మన కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే 90 రోజుల తర్వాత ఇలా 91 రోజు కూడా ప్రతిరోజు టాస్క్ చేయాలి. ఈ స్ట్రైక్ రేట్ అనేది కొడుతుండాలి. ఒక్కరోజు మర్చిపోయినా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా.
తర్వాత వచ్చేసరికి వీళ్ళు 90 రోజుల దాకా అలానే చేస్తుండండి. మీరు ఆ బాక్స్ అనేది వాళ్ళు ఇచ్చే టాస్క్ని బట్టి వాళ్ళ ఆ డబ్బా అనే పైన ఆ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ నింపే వరకు 90 రోజుల దాకా చేస్తూ ఉంటే అప్పటి నుంచి 90 రోజుల నుంచి ప్రతిరోజు అనేది $5 అనేది మనం ఇస్తుండం అంటున్నారు. అంటే ప్రతిరోజు డాలర్ అని 90 రోజుల తర్వాత ప్రతిరోజు $5 అనేది మనకి అనేది ఇస్తుంటారు. అంటే పైన బాక్స్ వచ్చేసరికి బాక్స్ నింపాల, ఒక బాక్స్ నింపకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చేస్తుంది. అందుకని రోజు అనేది ఖచ్చితంగా రోజు వర్క్ చేయాలి, మీరు వర్క్ చేయాలి. కాబట్టి దీంట్లో అనేది మనకి చాలా ఇన్కమ్ కూడా దీంట్లో అవుతుంటుంది. మనం ఇప్పుడు దాకా చెప్పిన వర్క్ అది కాదు, ఇప్పటి నుంచి చెప్పే వర్క్లో ఇది వర్కౌట్ అవుతుంది. ఇది వర్కౌట్ అవుతున్న తర్వాత ఇది ఆల్మోస్ట్ ఈ బాక్స్ అనేది నిండిపోతుంటుంది. కాబట్టి 90 రోజుల తర్వాత ఖచ్చితంగా అనేది మనకి $5 ప్రతిరోజు $5 అన్నప్పుడు 30 రోజులు అన్నప్పుడు $150 అనేది మనకు కన్ఫామ్గా వస్తుంది. ఓకేనా. తర్వాత రోజుగా అనేది $5 కాదు, 6, 7, 8, 9, 10 అనేది పెంచుకుంటూ 365 రోజులు అంటే మీరు ఒకసారి చూసుకోండి ఎన్ని డాలర్లు అనేది మనకు వస్తుంది అని. ఓకేనా. ఈ విధంగా అనేది ఇక్కడ దాకా జస్ట్ మీకు చెప్పాను. ఇది మామూలుగా మీరు దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు చేయాల్సింది ఒక క్లిక్ ఒకటి, తర్వాత వచ్చేసరికి డైలీ స్ట్రైక్, ఈ రెండు చూసుకోండి. సర్వే వచ్చేసరికి మీకు ఖాళీ ఉన్నప్పుడు మీరు చేయండి, లేకుండా ఏం లేదు. గేమ్స్ వచ్చేసరికి ఇంకా అది చాలా టైం తీసుకుంటుంది కాబట్టి అది వదిలేయండి. డైలీ స్ట్రైక్ మీరు కొట్టిన తర్వాత మనం వచ్చేసరికి అసలు వర్క్ చేస్తున్నప్పుడు అది నిండుతూ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మీరు అసలైన వర్క్ అనేది ఇక్కడ నుంచే చేయాలి. ఇప్పుడు టైం అనేది కొంచెం లాంగ్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. ప్రతి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఓకేనా. ఇప్పుడు పైన వచ్చేసరికి దీంట్లో అస్సలైన వర్క్ అనేది ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా. ఇదే మన వర్క్ ఇది. ఓకేనా. టాస్క్ కనిపిస్తుందా, ఇదిగో ఇదే టాస్క్. ఈ టాస్క్లో వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి కంపెనీ వాళ్ళు ఏం చెప్తారంటే చాలా వర్క్ అనేది ఇక్కడ చూడండి. టోటల్ టాస్క్ అవైలబుల్ ఎంత ఉందంటే 396 టాస్క్ ఉంది. మనీ అవైలబుల్ వచ్చేసరికి నాకు అసలు ఇంటే ఈ మొత్తము టాస్క్ చేస్తే ఎంత వస్తుందంటే $7.26 అని రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను చేసిన దాంట్లో పెండింగ్ ఎర్నింగ్ 21 సెంట్స్ అనేది ఉంది. అంటే నేను ఆల్రెడీ అంటే మనం చేస్తున్న ప్రతి టాస్క్ అనేది అది అప్రూవల్ అవ్వాలంటే మనం మనం చేసిన టాస్క్ ఎక్కడ అప్రూవల్ అవుతుందంటే పైన టాస్క్ చూపిస్తున్నారు కదా, ఇది ఒక టాస్క్ ఉంది కదా, సబ్మిషన్ ఉంది కదా. ఈ సబ్మిషన్లో మనం చూస్తే ఇక్కడ మనం చేసిన టాస్క్ వచ్చేసరికి ఇక్కడ మనం చేసిన ప్రతి టాస్క్ అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది. అప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ టాస్క్ అనేది కరెక్ట్గా మెథడ్లో చేశారా లేదా అని చూసి అప్పుడు అప్రూవల్ అనేది ఇస్తుంటారు. అప్పుడు దాకా మనకి మనం ఎన్ని టాస్క్ అయినా ఎన్ని గంటలైనా ఇలా టాస్క్ అని చేస్తూ ఉంటే మనకి పెండింగ్ పడుతున్నప్పుడు తర్వాత వాళ్ళు చూసి అప్రూవల్ అనేది చేస్తుంటారు. ఇలా అప్రూవల్ అయిన తర్వాత ప్రతి 8 సెంట్స్ మనకి ప్రతి 6 సెంట్స్ అనేది మన టాస్క్ మీదనే అక్కడనే చూపిస్తుంది ఎన్ని సెంట్స్కి మన టాస్క్ చేస్తున్నామని. ఓకేనా. ఈ విధంగా మన వాళ్ళు అనేది ఇస్తున్నప్పుడు మనం అలా చేసి వాళ్ళకి టాస్క్ అనేది ఇస్తున్నాం. ఇది మెయిన్ చేయాల్సింది దీంట్లోనే అనేది మనకి ఇప్పుడు దీంట్లో చేస్తుంటే మనకి డైలీ స్ట్రైక్లో అనేది ఆ బాక్స్ అనేది నిండిపోతుంది, ఆల్మోస్ట్ అది నిండిపోతుంటుంది. ఇప్పుడు టాస్క్ అనేది ఏ విధంగా వర్క్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలో మెయిన్ ఇంపార్టెంట్ ఇది మీరు వినండి. ఓకే. స్కిప్ అయితే అస్సలు చేయకండి, పొరపాటును చేయకండి. ఇది లైఫ్ లాంగ్ చేసుకునే వర్క్ కాబట్టి మీరు అర్థం కాకపోయినా మళ్ళీ వీడియో అనేది వెనక వచ్చి మళ్ళీ చూసి మళ్ళీ స్క్రోల్ చేసి మళ్ళీ చూడండి. ఓకేనా. ఇబ్బంది లేదు. 10 సార్లు 20 సార్లు కూడా చూడండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. చూడండి, ఇది తెలుసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ చేసుకోండి. ఓకేనా. తర్వాత ఇప్పుడు సబ్మిషన్ అయిపోయిన తర్వాత మనకి డిస్ప్యూట్ అవసరం లేదు, లాస్ట్లోది అవసరం లేదు. మన టాస్క్ ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడు. టాస్క్లో వెళ్ళిపోండి. ఓకేనా. టాస్క్లో వెళ్ళిపోయిన తర్వాత టాస్క్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా.
ఈ విధంగా అనేది వచ్చిన తర్వాత మనకి చూడండి చాలా టాస్కులు ఉంటాయి. అంటే 396 టాస్కులు అనేది చూపిస్తున్నారు ఇక్కడ. అంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ది వచ్చేసరికి మనము ఒక జీమెయిల్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఒక జీమెయిల్ క్రియేట్ చేయాలంటే ఎలా చేయాలో మనకి తెలుసు కదా. అలా జీమెయిల్ అనేది క్రియేట్ చేసి వాళ్ళ పాస్వర్డ్ అనేది వాళ్ళు ఇస్తారు పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ పెట్టి క్రియేట్ చేసి వాళ్ళు ఇస్తే మనకి 75 సెంట్స్ అనేది ఇస్తారు. తర్వాత ఓపెన్ అబ్స్ట్రాక్ట్స్ వచ్చేసరికి దీంట్లో 300. ఈ పెద్ద అనేది చూడకండి, మరి పెద్దగా అనేది అసలు ఏమి వెళ్ళకండి. మీకు మెయిన్ వచ్చేసరికి తొందరగా టాస్క్ అయిపోయేది అనేది నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనకి ఇలా స్క్రోల్ చేస్తే కిందకి అలా స్క్రోల్ చేస్తే చూడండి, ఇది 8 సెంట్స్, 4, 3, 2 సెంట్స్లు అయితే అసలు చేయకండి, ఓకేనా. ఎంత చేసినా అవి పెరగదు. కాబట్టి నేను ఒక మెథడ్ చెప్తాను మీకు, ఓకేనా. ఇప్పుడు ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి అనేది 6లు అనేది చాలా కనిపిస్తాయి. చూడండి, 6 అదిగో కనిపిస్తుంది. 6 ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ ఆ 6 అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదే టాస్క్ ఇదే మార్గంలో చేయండి. మీరు మిగతా ఏం చేయకండి. మిగతా మీరు చేయాలన్నా కూడా కొంచెం అక్కడ వాళ్ళే ఇలా చేయాలి అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా మీకు తెలిసి ఉంటే చేయండి, లేకుంటే వదిలేయండి. మనకి రోజు వచ్చేసరికి 70-80 టాస్కులు అనేది 6 మీద వస్తుంది. కాబట్టి ఈ యూట్యూబ్ వీడియో అని కనిపిస్తుంది కదా మనకి, 6 సెన్స్ అనేది కనిపిస్తుంది. ఈ 6 సెన్స్ మీద వచ్చేసరికి మనకి వ్యూ అనేది కనిపిస్తుంది. ఈ వ్యూ అనగానే మనకి ఇలా కనిపిస్తుంది, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ కాంపెయిన్ కొట్టాలి. స్టార్ట్ కాంపెయిన్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇలా కొట్టాలి. ఇలా కొట్టిన తర్వాత అప్పుడు టోటల్ వచ్చేసరికి ఈ విధంగా అనేది ఫేస్ కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఇంట్రడక్షన్ అనేది ఇలా రాసి ఉంటారు. అంటే ఓపెన్ చేయండి, ఇది యూట్యూబ్ లింకు, యూజ్ ద సెర్చ్ బార్. సర్చ్లో వచ్చేసరికి మీరు ఏం చేయమంటున్నారంటే ఇక్కడ 2 డాట్లు ఇచ్చారు కదా, ఇక్కడ 2 డాట్లు, ఇక్కడ నుంచి అనేది బెస్ట్ పాస్వర్డ్ మేనేజర్ అనేది మన యూట్యూబ్లో సెర్చ్ చేయమని అంటున్నారు. తర్వాత వచ్చేసరికి ఫుల్ వీడియో, దానికి యూట్యూబ్లో థంబ్నెయిల్ కూడా, ఆ థంబ్నెయిల్ వీడియో పైన ఆ థంబ్నెయిల్ కూడా ఉంటుంది. ఆ వీడియో అనేది కావాలంటున్నారు. తర్వాత వచ్చేసరికి 4 మినిట్స్ అనేది వీడియో చూడని అంటున్నారు. కాకపోతే వీడియో కింద ఎలాంటి కామెంట్ రాయకండి అంటున్నాడు. ఆ వీడియో మీరు యూట్యూబ్లో వెళ్ళిన తర్వాత ఆ వీడియో ప్లే చేసి 4 మినిట్స్ చూసిన తర్వాత దానికి డిస్క్రిప్షన్ కింద